బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు నేను ఫ్రూట్ ఫేషియల్ అది పపాయాతో ఎలా చేసుకోవాలో, ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు చెప్పబోతున్నాను. అది కూడా మన స్కిన్కి వెరీ హెల్తీ అండి. ఎందుకంటే మనం పార్లర్లోకి వెళ్ళి అమౌంట్ వేస్ట్ చేసుకోకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు పార్లర్లో ఎటువంటి టూల్స్ యూస్ చేస్తారో, ఏం యూస్ చేస్తారో మనకు అంతగా ఐడియా ఉండదు. కాబట్టి మనం ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా ఫేషియల్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, మన ఫేషియల్ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను కదా. ఇక్కడ నేను పపాయాని తీసుకున్నాను. మంచిగా పండింది. మంచిగా పండితే మనకి మంచిగా పేస్ట్ వస్తుంది కదా. ఈ పపాయాని పేస్ట్ చేసేసుకుందాం. ఇక్కడ పేస్ట్ చేసుకొని దీంతో ఫ్రూట్ ఫేషియల్, పపాయ ఫేషియల్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది చాలా హెల్దీ అండి. స్కిన్కి యాంటీ ఏజింగ్గా పనికొస్తుంది, అలాగే చాలా హెల్దీ కూడా. ఇందులో 4 స్టెప్స్ ఉంటాయండి. 4 స్టెప్స్ కూడా పపాయ అవసరం ఉంటుంది. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే పపాయ. అలాగే ఫస్ట్ది వచ్చేసి క్లెన్సింగ్, సెకండ్ స్క్రబ్బింగ్, థర్డ్ వచ్చేసి మాయిశ్చరైజింగ్, ఫైనల్గా ఫేస్ మాస్క్ వేసుకోవటం, అంతే ఫైనల్. ఇది చాలా బాగుంటుందండి. స్కిన్కి వెరీ హెల్దీ. స్కిన్ చాలా గ్లోయింగ్ వస్తుంది, చాలా నీట్గా ఉంటుంది. మన ఇంకా మంచి గ్లో వస్తుంది. యాంటీ ఏజింగ్గా కూడా ఇది యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన క్లెన్సింగ్ కదా. క్లెన్సింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ పపాయాని నేను పీసెస్గా కట్ చేసేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను మిక్సీ జార్లో. చూసారు కదా, ఇక్కడ పపాయ పేస్ట్ తీసుకున్నాను. ఫస్ట్ మనం క్లెన్సింగ్ కదా, దీనికోసం 1 స్పూన్ పపాయ పేస్ట్ తీసుకున్నాను. దీంట్లో ఇంకా కొంచెం రోజ్ వాటర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను టీ స్పూన్ పపాయ పేస్ట్ తీసుకున్నాను, అలాగే టీ స్పూన్ రోజ్ వాటర్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను డాబర్ గులాబెరీ రోజ్ వాటర్ యూస్ చేస్తున్నాను. ఇందులో మనం మిక్స్ చేసేసుకుందాం. అలాగే లెమన్ని కూడా కొంచెం స్క్వీజ్ చేసుకుందాం. ఒక ఫ్యూ డ్రాప్స్, అంటే ఒక 5 to 6 డ్రాప్స్ అయితే సరిపోతుంది మనకి. మంచిగా వీటిని మిక్స్ చేసుకొని మనం ఫేస్కి మంచిగా అప్లై చేసేసుకోవాలి. మంచిగా క్లీన్ చేసుకోవాలి నీట్గా. అంటే మన ఫేస్ పైన ఉన్న డర్ట్ ఏమైనా ఉంటే గనక ఇది అప్లై చేసుకోవటం వల్ల మనకి డర్ట్ అంతా పోతుంది. నీట్గా ఇలా మసాజ్ చేసేసుకోవాలి ఫేస్కి. చూపిస్తున్న విధంగా చూడండి, చూపిస్తాను. చాలా బాగుంటుందండి ఫేషియల్. మంచి గ్లో వస్తుంది. అలాగే మన ఫేస్కి అంటే యాంటీ ఏజింగ్గా కూడా బాగా యూజ్ అవుతుంది పపాయ అనేది. అంటే ట్యాన్ కూడా పోతుంది. మనం ఎండలోనికి వెళ్ళినప్పుడు ఫేస్ అంతా బ్లాక్గా అయిపోతుంది కదా, అలా కూడా రాకుండా చాలా యూజ్ అవుతుంది మనకి పపాయ. చూస్తున్నారు కదా, ఐస్ చుట్టూ మంచిగా ఇలా రౌండ్ సర్కిల్స్ లాగా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అలా మంచిగా నీట్గా మంచిగా అలా మసాజ్ చేసేసుకోవాలి. సాఫ్ట్గా చేయాలి, మరి హార్డ్గా చేయకూడదు. ఎందుకంటే ఫేస్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా స్కిన్ అనేది. నీట్గా సర్క్యులర్ మోషన్లో మంచిగా ఇలా నేను చూపిస్తున్న విధంగా మంచిగా చేసుకోవాలి. బ్యాక్ నెక్ సైడ్ కూడా వేసుకోవచ్చండి, కానీ నేను మీకు చూపించడానికి ఫ్రంట్కే వేస్తున్నాను. నేను చెవులకు కూడా పెట్టుకుంటున్నాను. మీరు మంచిగా అలా బ్యాక్కి అంతా నీట్గా నెక్ అంతా మంచిగా పెట్టుకోవచ్చు. అలా ఒక 10 minutes అలా మసాజ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేసుకోవటమే. చూసారు కదా, మంచిగా ఇలా అప్లై చేసుకొని మనకి అంటే పపాయ పేస్ట్ అనేది మన స్కిన్లోనికి మంచిగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు మంచిగా అలా మసాజ్ చేసేసుకోవాలి. నీట్గా ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక నీట్ క్లాత్తో, అంటే సాఫ్ట్గా ఉన్న కాటన్ క్లాత్తో, చూసారు కదా మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు వాష్ చేసుకుందాం ఫేస్. అంటే నేను ఇక్కడ బౌల్తో వాటర్ పెట్టుకున్నాను. ఆ వాటర్లో ఒక నీట్ క్లాత్ కొంచెం మంచిగా తడిపేసి ఫేస్కి ఇలా మొత్తం మనం మసాజ్ చేసుకున్న పేస్ట్ అంతటిని మొత్తం తీసేయాలి. నీట్గా మొత్తం తుడిచేసుకోవాలి. ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకోవాలి టోటల్గా నీట్గా. చూపిస్తున్న విధంగా చాలా బ్రైట్గా వస్తుందండి. ఫస్ట్ స్టెప్కి చూసారు కదా, ఫేస్ అనేది మంచిగా చేంజ్ వచ్చింది, చాలా గ్లో వస్తుంది ఫేస్. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. నేను స్క్రబ్బింగ్ కోసం పపాయ పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను, అలాగే 1 స్పూన్ షుగర్ తీసుకున్నాను.
చూసారు కదా, షుగర్ మనకి మంచి స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుంది, స్క్రబ్ అవుతుంది. ఫేస్ పైన ఏమైనా డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉంటే పోతాయి, మంచి స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది. మంచిగా ఈ రెండింటిని బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. షుగర్ మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది, అంటే అందులో కరిగిపోతుంది కదా. ఫేస్కి ఇలా మంచిగా అప్లై చేసేసుకొని, ఇది కొంచెం గరుగ్గా ఉంటుంది కాబట్టి మంచిగా ఇలా అప్లై చేసేసుకొని స్క్రబ్ లాగా ఒక 5 minutes స్క్రబ్ చేసేసుకోవాలి ఫేస్ని మొత్తంగా. చూపిస్తున్నాను కదా, నోస్ సైడ్స్ అలాగే మౌత్ సైడ్స్కి మొత్తం నీట్గా మంచిగా స్క్రబ్ చేసేసుకోవాలి. కానీ షుగర్ కదా, హార్డ్గా మాత్రం రఫ్ చేసుకోకూడదు ఫేస్ పైన, ఎందుకంటే షుగర్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఫేస్ పైన ఏమైనా స్క్రాచెస్ పడవచ్చు. కాబట్టి చాలా స్లోగా చేసేసుకోవాలి స్క్రబ్బింగ్ అనేది, నీట్గా స్క్రబ్ చేసుకోవాలి. డెడ్ స్కిన్ సెల్స్ మాత్రం మంచిగా రిమూవ్ అయిపోతాయి షుగర్ వల్ల. చాలా మంచి గ్లోయింగ్ కూడా వస్తుంది షుగర్ వల్ల, ఎందుకంటే మనం రఫ్ చేస్తాం కదా ఆల్రెడీ, అది కొంచెం గరుగ్గా ఉంటుంది కాబట్టి మంచిగా ఫేస్ అనేది నీట్గా వస్తుంది. షుగర్ అనేది ఫేస్కి మంచి మాయిశ్చరైజర్ లాగా కూడా యూజ్ అవుతుంది, అలాగే మన స్కిన్ని హైడ్రేటెడ్గా కూడా ఉంచుతుంది. ఇప్పుడు మొత్తం మంచిగా స్క్రబ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్లో క్లాత్తో కొంచెం వాటర్ని తడిపేసి నీట్గా మొత్తం ఫేస్ని క్లీన్ చేసేసుకోవాలి. 5 minutes అయిపోయింది కదా, అలా మొత్తం మంచిగా స్క్రబ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఫేస్లో మొత్తం అంతా అయిపోయాక నీట్గా ఫేస్ని వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకోవాలి. పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకునే కంటే ఇంట్లోనే ఇలా నీట్గా ఫేషియల్ చేయించుకుంటే కనుక చాలా మంచిదండి. ఎందుకంటే పార్లర్కి వెళ్ళే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో కూడా మనం లేము కదా, ఇలా నీట్గా క్లాత్తో క్లీన్ చేసేసుకొని మంచిగా స్క్రబ్ చేసుకున్న, అంటే షుగర్ అంతా ఉంటుంది కదా మొత్తం నీట్గా తీసేసుకోవాలి, మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. చేసేసుకున్నాను కదా, చూసారు కదా ఫేస్ మంచిగా కొంచెం బ్రైట్గా వచ్చింది, బ్రైట్ లుక్ అనిపిస్తుంది. చూసారు కదా, సాఫ్ట్ మనం షుగర్తో స్క్రబ్ చేసుకోవటం వల్ల ఫేస్ అనేది మంచిగా సాఫ్ట్గా కూడా వచ్చింది. ఇప్పుడు అయిపోయింది కదా, మన స్క్రబ్బింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం కొంచెం స్టీమ్ చేసేసుకుందాం ఫేస్ని స్టీమర్తో. మీ దగ్గర కనుక స్టీమర్ లేకపోతే ఒక బౌల్లో వాటర్ని వేడి చేసేసుకొని కొంచెం ఫేస్ని మంచిగా ఇలా, అంటే ఒక టవల్ కవర్ చేసేసుకొని మంచిగా స్టీమ్ చేసేసుకోండి ఫేస్ని. అప్పుడు మన స్కిన్ అనేది, మన ఏమైనా పోర్స్ అవి ఉంటాయి కదా ఓపెన్ అవుతాయి, మంచిగా నీట్గా ఉంటుంది, ఫేస్ చాలా బ్రైట్గా వస్తుంది. ఫేస్కి ఆవిరి పట్టుకుంటే మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా మంచిగా ఇలా మొత్తం ఆవిరి పట్టుకోవాలి ఫేస్కి, చాలా మంచిది ఇలా చేస్తే. మంచిగా ఇలా ఫేస్ స్టీమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం మాయిశ్చరైజింగ్ చేసుకుందాం. మాయిశ్చరైజ్ కోసం కావాల్సినవి నేను ఇక్కడ పాల మేగడ తీసుకున్నానండి. పాల మేగడ కూడా ఫేస్కి చాలా మంచిది, సాఫ్ట్నెస్ వస్తుంది. అలాగే దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పపాయ కూడా వేసుకుంటాం. అలాగే నేను ఇక్కడ 1/2 teaspoon హనీ వేసుకుంటున్నాను. వీటిని ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు పపాయ పేస్ట్ కూడా తీసుకుంటాను. వీటన్నింటినీ నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. మీ దగ్గర కనుక మేగడ లేకపోతే ప్రాబ్లం లేదండి, పచ్చిపాలు ఉంటాయి కదా, పాలను కూడా వేసుకోవచ్చు 1 teaspoon, లేదంటే బటర్ ఉంటుంది కదా, బటర్ని కూడా వేసుకోవచ్చు. మన ఫేస్కి చాలా మంచి మాయిశ్చరైజింగ్ అవుతుంది బటర్ అనేది. మేగడైనా యూస్ చేసుకోవచ్చు, బటర్ యూస్ చేసుకోవచ్చు, పాలైనా యూస్ చేసుకోవచ్చు. మిల్క్ అయితే రా మిల్క్ యూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్కి మంచిగా మాయిశ్చరైజర్ లాగా అలా అప్లై చేసేసుకొని కాసేపు ఒక 10 minutes పాటు అలా మసాజ్ చేసేసుకోవాలి.
చూసారు కదా మంచిగా నీట్గా ఇలాగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి ఫేస్కి. చాలా మంచిది మీగడ, మన ఫేస్ చాలా సాఫ్ట్గా వస్తుంది. పపాయాలో మంచి ఏ విటమిన్ ఉంటుంది, చాలా మంచిది మన స్కిన్కి. చూసారు కదా కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏవైనా ఉంటే కూడా పోతాయి. మంచిగా ఇలా మసాజ్ చేసుకొని మంచిగా చూసారు కదా మంచిగా సర్క్యులర్ మోషన్లో, అలాగే అంటే కొంచెం చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను. ఇలా అప్వర్డ్ మోషన్లో మనం ఫేస్కి మసాజ్ చేస్తే కనుక, అంటే ఎప్పుడు కూడా మన ఫేస్కి ఇలా పైకే ఇలా మసాజ్ చేయాలి. ఎందుకంటే స్కిన్ అనేది టైటన్ అవుతుంది. లేకపోతే మనకి స్కిన్ అనేది కొంచెం అంటే ఏజింగ్ లాగా కనిపిస్తుంది, ముడతలు వచ్చేస్తాయి తొందరగా. చూస్తారు కదా నేను చూపిస్తున్న విధంగా ఇలా మసాజ్ చేసేసుకోవాలి. ఎప్పుడు మనం ఏ క్రీమ్ ఏమైనా అప్లై చేసుకున్నా కూడా పైకే మనం అప్లై చేసేసుకోవాలి, ఇలా కిందకి అప్లై చేసుకోకూడదు. చూస్తున్నారు కదా మంచిగా నీట్గా ఇలా మసాజ్ చేసేసుకోవాలి. మన స్కిన్లోనికి ఇప్పుడు మనం కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ అనేవి మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి. నీట్గా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మన స్కిన్. ఇలా మొత్తం మంచిగా ఒక 10 మినిట్స్ పాటు మసాజ్ చేసుకుంటే గనక చూసారు కదా చాలా సాఫ్ట్గా నీట్గా రఫ్ చేసేసుకోవాలి ఫేస్ని. ఇది థర్డ్ స్టెప్ కదా. మొత్తం మాయిశ్చరైజేషన్ అయిపోయిన తర్వాత అలాగే ముందు చెప్పినట్టే మళ్ళీ క్లాత్తో నీట్గా ఫేస్ని మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. ఫేస్ మొత్తం నీట్గా. ఫైనల్గా వచ్చేసి మన లాస్ట్ స్టెప్ ప్యాక్ వేసేసుకోవటమే. చూసారు కదా ఈ 3 స్టెప్స్కి మన ఫేస్ ఎంత మంచి గ్లో వచ్చింది నేను చూపిస్తున్నాను కదా. ఇప్పుడు నేను ప్యాక్ కోసం ఇక్కడ నేను బేసన్ తీసుకున్నాను, శనగపిండి 1 టేబుల్ స్పూన్ బేసన్ తీసుకున్నాను. అందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పపాయ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. అలాగే ఆప్షనల్ అండి, మీరు కావాలంటే రోజ్ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే నిమ్మరసం వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నిమ్మరసం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే తేనె కూడా మిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే నేను తేనె యూస్ చేశాను కదా, ఇందులో లాస్ట్ ఫైనల్ స్టెప్లో నేను తేనె యూస్ చేయట్లేదు, ఇక్కడ రోజ్ వాటర్ యూస్ చేస్తున్నాను. మనం ఇక్కడ ప్యాక్లో చూడండి మళ్ళీ చెప్తున్నాను, బేసన్ తీసుకున్నాను, అలాగే పపాయ తీసుకున్నాను, అలాగే లెమన్ తీసుకున్నాను, అలాగే రోజ్ వాటర్ కూడా తీసుకున్నాను. వీటన్నింటిని మంచిగా పేస్ట్ లాగా ఫామ్ చేసేసి ప్యాక్ లాగా చేసుకొని ఫేస్ పైన అప్లై చేసేసుకోవటమే. చూసారు కదా మన బేసన్ వల్ల మనకి శనగపిండి వల్ల మనకి మంచి స్కిన్ అనేది మంచి బ్రైట్ లుక్ వస్తుంది. పపాయ వల్ల కూడా మంచి మాయిశ్చరైజేషన్గా యూజ్ అవుతుంది పపాయ. అలాగే యాంటీ ఏజింగ్గా కూడా యూజ్ అవుతుంది. మన ఏజ్ అనేది తక్కువగా కనిపిస్తుంది ఇవి వేసుకోవటం వల్ల. పపాయ ఫేస్కి చాలా మంచిది. బాగా పండిన పపాయ ఉంటే గనక మీరు ఎప్పుడూ వదలొద్దు. మంచిగా ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోండి మంచిగా. చూస్తున్నారు కదా నేను మొత్తం నీట్గా కళ్ళ చుట్టూ కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇందులో హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయలేదు కదా, కళ్ళ దగ్గర కూడా వేసుకోకుండా ఉండక్కర్లేదు. కళ్ళ దగ్గర కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే కళ్ళ చుట్టూ నలుపు ఉన్నా కూడా మంచిగా ఈ ప్యాక్ వల్ల పోతుంది. మీ దగ్గర గనక కీరా కనుక ఉంటే స్లైసెస్గా కట్ చేసేసి ఐస్ పైన పెట్టుకోవచ్చు. కళ్ళ పైన పెట్టుకుంటే ఏంటంటే మన డార్క్ సర్కిల్స్ పోతాయి. అలాగే మన స్ట్రెస్ కూడా ఐస్ స్ట్రెస్ కూడా పోతుంది. చాలా నీట్గా ఉంటుంది, కూల్గా అనిపిస్తుంది, కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది మన కళ్ళకి. మన బంగాళాదుంపలు ఉన్నా కూడా మన స్లైసెస్గా పల్చగా కట్ చేసేసుకొని కళ్ళ పైన పెట్టుకోవచ్చు. చూసారు కదా మొత్తం నీట్గా ఇలా అప్లై చేసేసుకున్నాను. అప్లై చేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అలా వదిలేసి మనం తర్వాత వాష్ చేసేసుకోవాలి. నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవటమే. చూసారు కదా మంచిగా ఇలా అప్లై చేసేసుకున్నాను. ఒక 10 మినిట్స్ కాదండి, ఒక 15 మినిట్స్ ఉంచేసి నీట్గా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకోవాలి. డ్రై అయిపోతుంది కదా, మంచిగా డ్రై అయిపోయాక మీరు కొంచెం వాటర్ వేసుకొని ఫేస్కి కొంచెం మసాజ్ లాగా చేసుకొని వాష్ చేసేసుకోవాలి. అంతే అయిపోతుంది. అప్లై చేసేసుకున్నాను. అప్లై చేసుకున్నాక కాసేపు మాట్లాడకుండా ఉండటమే మంచిది. నేను చూసారా ఎలా చూస్తున్నానో, మా పాప కూడా నేను చేస్తున్నా కదా తను కూడా ప్యాక్ వేసుకుంటా అని వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంది. అందుకని నేను అలా చూస్తున్నాను. ప్యాక్ వేసి 15 మినిట్స్ అయిపోయింది. నేను వాష్ చేసుకుంటాను మంచిగా ఫేస్ కొంచెం మసాజ్ చేసుకుంటూ.
ఫేస్ వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు మన రోజ్ వాటర్ని కొంచెం కాటన్ ఉంటుంది కదా, కాటన్ పైన వేసుకొని మంచిగా మన పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి కదా, అందుకని మనం ఎప్పుడైనా ప్యాక్ వేసుకున్న తర్వాత నీట్గా ఇలా ఫేస్కి రోజ్ వాటర్ అప్లై చేసేసుకుంటే చాలా మంచిది. పోర్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి కదా, క్లోజ్ అవుతాయి. చాలా మంచిది కూడా, మాయిశ్చరైజర్ లాగా కూడా యూజ్ అవుతుంది. నీట్గా ఉంటుంది ఫేస్, మంచి గ్లో వస్తుంది. అదే కాకుండా మన దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే కనుక ఐస్ క్యూబ్స్తో కూడా మనం ఫేస్ని అద్దుకుంటే ఫేస్ మంచిగా కూల్ అవుతుంది, నీట్గా ఉంటుంది ఫేస్. అంతే అండి, ఫేషియల్ అయిపోయింది. ఇలా ఈజీగా ఇంట్లోనే మీరు ఫేషియల్ చేసుకుంటే బెటర్, బయటికి వెళ్ళి చేసుకునే కంటే. ఇది మన స్కిన్కి చాలా హెల్దీ. చూసారు కదా, నా ఫేస్ మంచి గ్లో వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. అంతే అండి, ఈ రోజుకి ఈ వీడియో అయిపోయింది. నా ఫేస్ చూసారు కదా, మంచి గ్లో వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటగా వస్తుంది. థ్యాంక్ యూ.